నమస్తే, నేను రాజేష్. వెల్కమ్ టు 6 టీవీ స్పెషల్ డిబేట్కి స్వాగతం. ఇక కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన తర్వాత గత ప్రభుత్వం పూర్తిగా అవినీతిమయమైపోయింది. గతంలో ఏ శాఖ చూసుకున్నా కూడా, ఏ పథకం చూసుకున్నా కూడా అవినీతిలో కూరుకుపోయింది, అవినీతిలో మునిగిపోయారు అనేది కాంగ్రెస్ పార్టీ పదే పదే ఆరోపణలు చేసినప్పుడు ఇది కేవలం రాజకీయ ఆరోపణలే అనుకున్నాం. కానీ అసెంబ్లీలో కాగ్ రిపోర్టు ఏదైతే ప్రవేశపెట్టారో, కాగ్ రిపోర్టులో కూడా కాళేశ్వరం నుంచి ఈ గొర్రెల పథకం వరకు కూడా పూర్తిగా అవినీతిమయం అయిపోయింది. గత ప్రభుత్వం అంతా కూడా అవినీతికి పాల్పడింది అని చెప్పేసి కాగ్ రిపోర్ట్ వచ్చింది. ఈ కాళేశ్వరం అనేది ఒక అవినీతి పుట్ట. సో అదే కాదు, ఆసరా పింఛను కావచ్చు, దళిత బంధు కావచ్చు, అదేవిధంగా గొర్రెల పంపిణీకి సంబంధించి కూడా ఈ పథకంలో కూడా అవినీతి జరిగింది. ప్రతి దాంట్లో కూడా అవినీతి జరిగిందని చెప్పేసి ఈ యొక్క కాగ్ రిపోర్ట్ వచ్చింది. మరి ఎందుకు ఆ స్థాయిలో అవినీతి జరగాల్సిన పరిస్థితి వచ్చింది? మరి ఈ కాగ్ ఆధారంగా మరి చర్యలు తీసుకుంటారా? కాగ్ రిపోర్టును ప్రామాణికంగా తీసుకొని మరి కాంగ్రెస్ ప్రభుత్వం ఎలాంటి చర్యలకు పూనుకోబోతుంది? మరి దీనిపైన బీఆర్ఎస్ పార్టీ ఏమంటుంది అనే అంశానికి సంబంధించి మనం చర్చిద్దాం. చర్చలో పాల్గొంటున్నారు బీఆర్ఎస్ పార్టీ సీనియర్ నాయకులు దేవిప్రసాద్ గారు ఉన్నారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు దిలీప్ గారు ఉన్నారు, అదేవిధంగా బీజేపీ పార్టీ సీనియర్ నాయకులు నరేష్ గారు ఉన్నారు, క్యాండిడేట్స్ మనకు రామ్మోహన్ రావు గారు ఉన్నారు. ముందుగా దేవిప్రసాద్ గారి దగ్గరికి వెళ్దాం. దేవిప్రసాద్ గారు, నేను ఇంతకుముందు అన్నట్లు కాంగ్రెస్ ఏదో సరే రాజకీయ విమర్శలు, రేపు లోక్సభ ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఒక ఈ రాజకీయ విమర్శలు చేశాయి గత ప్రభుత్వం పైన అనుకున్నాం. ఈ కాగ్ రిపోర్టు కూడా సేమ్ కాంగ్రెస్ పార్టీ ఏదైతే చెప్తూ వస్తుందో అదే ఈరోజు రిపోర్ట్లో కూడా ఉంది. ఏం చెప్తారు దీనికి సంబంధించి? ఇది ఏమైనా మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు తలెత్తే అవకాశం ఉంటుందా రాబోయే రోజుల్లో? రాజేష్ గారు, చెప్పండి. పెద్ద రామ్మోహన్ గారికి, దిలీప్ గారికి నమస్కారం. నమస్తే. వీక్షకులకు గుడ్ ఈవినింగ్. అంటే ప్రధానంగా కాగ్ రిపోర్ట్ అనేటువంటిది మీరు అన్నట్టు ఇంట్లో చెప్పినట్టు అవినీతి అని ఎక్కడ చెప్పదు. కాగ్ అవినీతిని నిర్ధారణ చేయదు రాజేష్ గారు. కేవలం ఒక 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాల్సిన చోట 15,000 పెట్టిండ్రు. 20,000 ఎకరాలు పారాల్సిన చోట 15 ఎకరాలు పారింది కాబట్టి ఇవి డిస్ప్రపోర్షనేట్ గా ఉన్నాయని చెప్తారు. అవి అద్దె విషయంలో కావచ్చు, ఏదైనా వాళ్ళ యాంగిల్ అంతా కూడా ప్రభుత్వం ఇచ్చినటువంటి శాంక్షన్స్, గ్రౌండింగ్ లో జరిగినటువంటి ఖర్చు, పర్పస్ దేనికోసం ఇది జరిగింది, ఆ పర్పస్ సర్వ్ అయిందా లేదా అనేటువంటి విషయాలు మాత్రమే చూస్తారు తప్ప ఇందులో పలానా అవినీతి జరిగింది అని కాదు చెప్పదు. అవకతవకలు జరిగినాయి, ఇట్లా జరిగినాయి, శాంక్షన్ కు గ్రౌండింగ్ కు తేడా ఉంది, ఇచ్చిన ఎస్టిమేట్ల కంటే ఎక్కువగా ఉంది అనేటువంటి విషయాలు ఇవి రెగ్యులర్ గా కాగ్ రిపోర్ట్లు మనం ప్రతి ప్రభుత్వం దగ్గర కాగ్ రిపోర్ట్లు ఉంటాయి. ప్రతి ప్రభుత్వానికి ఇటువంటివే వస్తాయి. మీరు మొత్తం కాగ్ రిపోర్ట్లు చూడండి. గత 40-45 ఏళ్లుగా మీరు ఏ కాగ్ రిపోర్ట్ చూసినా ప్రభుత్వానికి 1-2 శబాష్ ఉంటాయి, మిగతా 48 కూడా ఇటువంటివే ఉంటాయి రాజేష్ గారు. అయితే ఇక్కడ ప్రత్యేకమైనటువంటి స్థితి ఏంటి అంటే, ఇలా కాంగ్రెస్ పార్టీ సరే పార్టీగా వాళ్ళందరూ కూడా ఈ కాళేశ్వరం అనేటువంటిది ఇది ఒక నిరర్ధకం, దీనివల్ల లాభం లేదు అనేటువంటి మాటలు మాట్లాడుతూ అక్కడ ఎస్టిమేషన్ కాస్ట్ అంతా కూడా ఎస్కలేషన్ అయింది కాబట్టి అవినీతి జరిగింది అనేటువంటి భావనతో వాళ్ళందరూ కూడా మాట్లాడతారు. కాబట్టి కాగ్ రిపోర్ట్ అనేటువంటి విషయంలో, ఎందుకంటే మేము కూడా బ్యూరోక్రసీలో దిలీప్ గారు కూడా పనిచేశారు, మేము పనిచేసినాం, రామ్మోహన్ గారు కూడా తెలుసు. ఇటువంటి కాగ్ రిపోర్ట్ వచ్చిన తర్వాత ప్రభుత్వం ఏం చేస్తుందంటే దీనికి సంబంధించినటువంటి అధికారులతో వివరణ తీసుకొని దానికి సబ్స్టెన్షియేట్ గా రిప్లైస్ ఇస్తుంటది రాజేష్ గారు. ఇచ్చిన తర్వాత కొన్ని డ్రాఫ్ట్ అయితే కొన్ని పీరాల మంది అధికారుల మీద చర్యలు తీసుకునేటువంటి అవకాశం ఉంటుంది. నాకు సంబంధించి కాగ్ మీద తీవ్రమైనటువంటి చర్యలు తీసుకున్నటువంటి సందర్భాలు ఇప్పటి వరకు లేవనేటువంటి విషయాన్ని నేను నాకున్నటువంటి సమాచారం మేరకు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం, ఉమ్మడి రాష్ట్రం కావచ్చు, తర్వాత కావచ్చు, ఇవన్నీ కూడా చూసినాం. అయితే ఇక్కడ అవినీతి ఇప్పుడు, ఎందుకంటే కాంగ్రెస్ పార్టీ చేస్తున్నటువంటి ఆరోపణ ఈ 60-70 రోజులుగా మీరు రోజు 60-70 రోజుల నుంచి ముఖ్యమంత్రి మాట్లాడినా, లేకుంటే బట్టి మాట్లాడినా, వారి మంత్రులు మాట్లాడినా, ఈ 70 రోజులకు సంబంధించినటువంటి ప్రతి ప్రసంగంలో చివరికి నియామక పత్రాలు ఇచ్చే దగ్గర కూడా పార్టీ అవినీతి చేసింది అనేటువంటి మాట మాట్లాడి చెప్తా ఉన్నారు. పవర్ ప్రజెంటేషన్ దగ్గర మనం మేడిగడ్డలో కూడా ఆ ఇంజనీర్లు పవర్ ప్రజెంటేషన్ చేస్తా ఉంటే అప్పుడే ఇది దేశంలో అతిపెద్ద స్కామ్ అని చెప్పి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్పేటువంటి స్థితి వచ్చింది. అతిపెద్ద స్కామ్లు ఏమున్నాయి? ఇప్పుడు ఆదర్శ్ కుంభకోణం జరిగింది,
మీకు అందరికి కూడా తెలుసు మహారాష్ట్రలో. నిన్న చవాను రిజైన్ చేసిండు, ఇవాళ రాజ్యసభ మెంబర్ అయిపోయాడు. దానికి ప్రధానమైనటువంటి బాధ్యుడు. అంటే ఇవి ఏమైపోతున్నాయంటే కేవలం ఒక పొలిటికల్ ఆరోపణలు తప్ప సరైనటువంటి నిర్ధారణ జరిగేటువంటి అవకాశాలు చాలా తక్కువ. కానీ ఇక్కడ కాళేశ్వరం సంబంధించి ఒక మేడిగడ్డ, అది మేడిగడ్డ ఒక పార్ట్. కాళేశ్వరం అంటే చాలా పెద్ద, ఎందుకంటే అది 141 TMCతో నిల్వ చేసే 15 రిజర్వాయర్లు, 8 బ్యారేజీలు, 22 లిఫ్ట్లు, 21 పంప్ హౌజులు, 7 లింకులు, ఇట్లా 19 సబ్స్టేషన్లు, 1531 కిలోమీటర్ల ప్రవాహ కాలువలు, 203 కిలోమీటర్ల భారీ సొరంగం, 98 కిలోమీటర్ల ప్రెషర్ మైన్. అంటే ఇది సర్జికల్, ఇవి చాలా ఉన్నాయి అందులో. ఒక దగ్గర మేడిగడ్డలో జరిగింది అనేటువంటి విషయం చెప్తా ఉన్నారు వాళ్ళు. జడ్జితో న్యాయ విచారణ చేపిస్తా ఉన్నారు. న్యాయ విచారణకి కూడా అంటే అది కాదు మీ దేవిప్రసాద్ గారు. అంటే ఇప్పుడు ఈ కాగ్ రిపోర్ట్ అనేది మీరు అన్నట్లు సరే సాధారణంగా ప్రతి బడ్జెట్ సమావేశంలో పెడతారు అంటారంటే దీని అంత పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదంటారా? అవకతవకలు జరిగాయి, డెఫినెట్ గా ప్రభుత్వాలు పరిగణలోకి తీసుకుంటాయి రాజేష్ గారు. తీసుకొని ఏమైతే అంటే ఈ రిపోర్ట్ వాళ్ళు ఏం చేస్తారు, ఇగో ఒక పలానా పెన్ను ఇది 5 రూపాయలకు రావాల్సింది 6 రూపాయలకు ఎందుకు వచ్చిందని రాస్తారు. 30 రూపాయలు ఖర్చు పెట్టాలని తీసుకొని 32 రూపాయలు. ఇప్పుడు ఎర్త్ వర్క్ కు సంబంధించి ఒక బండ్, ఒక ఫౌండేషన్ కు సంబంధించి 10,000 రూపాయలు ఫౌండేషన్ లో పెట్టిండ్రు, మీరు 20,000 ఎందుకు ఖర్చు అయినాయి అంటారు. వీళ్ళు ఖర్చు చేసినటువంటి క్రమంలో వీరేం చెప్తారంటే ఫౌండేషన్ పోయినప్పుడు హార్డ్ స్టార్ట్ వచ్చింది, హార్డ్ రాక్ వచ్చింది, బౌల్డర్స్ వచ్చినాయి, స్పెసిఫికేషన్ అంతా కూడా చేంజ్ గా ఉంది కాబట్టి అని తర్వాత సబ్స్టెన్షియల్ రిపోర్ట్ ఇస్తూ ఉంటారు ఇంజనీరింగ్ లో సహజంగా. కాబట్టి ఇక్కడ దీని పర్టికులర్ నేను ఏమంటున్నా, ఇవి పరిగణలోకి తీసుకుంటారు. ఇది అధికారులతోనే రివ్యూలు జరుగుతాయి, వీటికి సంబంధించిన ఏమేమి జరిగిందనేటువంటి మీద సమగ్రమైనటువంటి విశ్లేషణ జరుగుతుంది. నిజంగానే ఎక్కడైనా కాగ్ రిపోర్ట్ లో చూపించినట్టు ఎవరైనా తప్పు చేసి ఉంటే డెఫినెట్ గా శిక్షలు పడతాయి, పడాలే కూడా. పడకుండా ఎట్లా? ఇప్పుడు డెఫినెట్ గా ఏదైనా ప్రభుత్వ సొమ్ముకు సంబంధించి దుబారా ఖర్చు చేస్తే ఎవరైనా శిక్షలు పడాల్సిందే కదా రాజేష్, ఎవరు వద్దంటారు? డెఫినెట్ గా శిక్షలు పడాల్సిందే. కాగ్ రిపోర్ట్ అనేటువంటిది ఒక థర్డ్ ఐ, అంటే ప్రభుత్వానికి సంబంధించినటువంటి అదొక వింగ్, ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఒక లెక్కలు చూసి ప్రభుత్వానికి చెప్పి దుబారా కాకుండా అడ్డుకునేటువంటి శక్తి దానికి దేవిప్రసాద్ గారు డిపార్ట్మెంట్ కాదు. దేవిప్రసాద్, ఇప్పుడు కాళేశ్వరం ఒక లోపాల పుట్ట అనేది ఆ కాగులో ఉంది అంటే దీన్ని ఏ రకంగా అర్థం చేసుకోవాలంటారు మనం? అంటే ఈ రోజు కాంగ్రెస్ పార్టీ ఏదైతే ఆరోపణలు చేస్తూ ఉందో, సో ఈ రోజు ఈ కాగ్ రిపోర్టు ఉందో, సో వీళ్ళు చేసే ఆరోపణలకు ఈ రిపోర్ట్ అనేది బలం చేకూర్చట్లేదా? రాజేష్ గారు నేనేమంటున్నా, కాలేజ్ ఎస్ దేవిప్రసాద్ గారు ఫ్రీజ్ అయినట్టు కొంచెం సిగ్నల్ ప్రాబ్లం ఉన్నట్టుంది. నరేష్ గారు ఏం చెప్తారు? ఇది ఎస్ దేవిప్రసాద్ గారు ఏదైతే చెప్పారో సరే, ఎక్కడెక్కడ వాస్తవాలకు దూరంగా సత్యదూరమైన అంశాలని ఇవన్నీ కూడా కాదు తన యొక్క రిపోర్ట్లో చెప్తుంది. అది కేంద్ర ప్రభుత్వ పథకాలైనా రాష్ట్ర ప్రభుత్వమైనా ఈ బడ్జెట్కు మనం అలా కేటాయించిన దాని మీద ఎంతవరకు ఉన్నది, ఏది ఎంతవరకు వచ్చింది అని చెప్పేసి. సో కాళేశ్వరం ప్రాజెక్టుకు సంబంధించి అదేవిధంగా కాలేజ్ నుంచి గొర్రెల వరకు ఈరోజు కాగ్ రిపోర్ట్లో వచ్చిందని మీ ఛానల్లో కూడా ఈరోజు వస్తున్నాం. వాస్తవానికి చూసుకుంటే ఇక్కడ కొన్ని విషయాలు మనం అబ్జర్వ్ చేయాల్సిన అవసరం ఉన్నది. సరే, కాళేశ్వరం ప్రాజెక్టులో పూర్తి స్థాయిలో అవినీతి జరిగింది అన్నదానికి చాలా సాక్ష్యాలు ఉన్నాయి. ఎందుకంటే కాళేశ్వరం ప్రాజెక్టు ఫస్ట్ కాంచి కూడా నేను ఎన్నోసార్లు చెప్పినాను, ఇది ఆఫ్లైన్ ప్రాజెక్టు, అది ఆన్లైన్ కాదు, నది మీద కట్టింది కాదు. ఆయన బాహుబలి మోటార్లు అని చెప్పేసి దాని మీద నీళ్లు తోడకము అవి. ఈరోజు ఇన్ని ప్రాజెక్టులు కట్టినా వాటిలో నీళ్ళు పంపాలంటే కింద నుంచి అసలు ఆ కరెంటు పెట్టేసి ఈ మధ్యన ఈరోజు పేపర్లో కూడా కాకరిపోయి దాని మీద పెట్టిన పైసలు ఓవర్ సగం పైసలు కూడా రిటర్న్ అవుతలేవని. దానికంటే వ్యవసాయానికి ఆ రైతులకు ఇచ్చేసి అయిపోతుంది కదా, ఇంకేదో మామూలు పంటలు పండించుకుంటారు కదా, పెడితే కనీసం వస్తలేదు. దానికంటే రైతు అకౌంట్లో వేసేస్తే మిగతా ఏదైతే వర్షాధారం లేని పంటలు అవి ఉంటాయి కదా, ఆ పంటలన్నా కమర్షియల్ పంటలు అవి పండించుకుంటారు కదా. కాబట్టి గోదావరి నది మీద యాక్చువల్గా చిన్న చిన్న ప్రాజెక్టులు కట్టుకుంటే దాన్ని తీసుకొని రావాలి. సో వారు చాలా పెద్ద దానికి సంబంధించి దీని మీద భారతీయ జనతా పార్టీ ఫస్ట్ కాంచి కూడా చాలా క్లియర్ చెప్తుంది, ఇది ఇంత పెద్ద మోసపూరితమైన ప్రాజెక్టు.
ప్రపంచంలో ఇంకెక్కడ లేదు. దీని మీద సిబిఐ చేత ఎంక్వైరీ చేయించాలని మేము అడుగుతున్నాం. సో ఈ కాంగ్రెస్ పార్టీ కూడా మేము చాలా సీరియస్గా డిమాండ్ చేస్తున్నాం. సిబిఐకి ఆర్డర్ ఎంక్వైరీకి వాళ్ళు అడగాలి, సిబిఐ ఎంక్వైరీకి. ఎందుకంటే ఈ రేవంత్ రెడ్డి గారు ఏదో మాట్లాడి చూసినాం, అంతకుముందు రేవంత్ రెడ్డి గారు వాళ్ళు పోతుంటే పోలేదు, ఈరోజు ఆయన పోయి చూసిండు. ఏదో ఒక మేడిగడ్డకు సంబంధించిన ఒక 4 పిల్లలు కుంగిపోవడం ఇదే కాదు, అసలు టోటల్ ప్రాజెక్టే పెద్ద. ఇప్పుడు ఈ మా నల్గొండ జిల్లా సూర్యాపేట దాకా నీళ్ళు వస్తాయని చెప్పారు. ఎప్పుడు రావాలి ఏంటి? మొన్న సంవత్సరం కూడా పోయి సముద్రంలో కలిసే నీళ్లు, వానలు వచ్చినప్పుడు ఆ ప్రాజెక్టులో నీళ్ళు నింపుకోకపోతే వాట్ ఈస్ ద యూజ్ ఆఫ్ దట్ అంత పెద్ద అమౌంట్ పెట్టి? కాబట్టి ఆ ప్రాజెక్టు మీద సమగ్రమైన విచారణ జరగాలి. సిబిఐకి ఎంక్వైరీకి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తుంది. వాస్తవాలు బయటికి రావాలి. నెక్స్ట్ నెంబర్ 2 పాయింట్ ఏంటంటే గొర్రెలకు సంబంధించి ఇక్కడ చాలా కొన్ని కీలక అంశాలు తీసుకోవాలి. ఈరోజు ఆంధ్రజ్యోతి పేపర్లో కానీ రకరకాల పేపర్లు ఈరోజు మనకు వచ్చినాయి, చూసినాం. ఈ కాగ్ రిపోర్టుకు సంబంధించి కాకుండా ముందే ఈ రాష్ట్ర ప్రభుత్వం మారంగానే ఈ యొక్క పశువర్ధక శాఖలో ఫైల్స్ మాయమైనాయి, హార్డ్ డిస్కులు మాయమైనాయి అని చెప్పేసి పేపర్లో వచ్చింది, మనం చూసినాము. దాని మీద ఎంక్వైరీ రాత్రిపూట వచ్చి అడున్న సెక్యూరిటీ గారిని బెదిరించి ఆ సెక్యూరిటీ గారు చెప్పి మొత్తం అన్నీ ఎత్తుకపోయారని చెప్పేసి. సో దీనికి సంబంధించిన ఆనాడు ఉన్న మంత్రిని ఏం చేశారు, దానికి సంబంధించిన పోలీస్ ఇది కూడా ఆరోపణలు వచ్చింది. ఒకటే యూనిట్ ఉంటుంది గొర్రెల యూనిట్, దాన్ని ఇంకా తిప్పుతుంటారు మొత్తం స్టేట్ వైడ్ గా ఇక్కడ ఇచ్చినట్టు. అదంతా పోలీస్ కేసుకు సంబంధించి ఏమైంది ఈరోజు? ఎందుకంటే ఇంత క్లియర్గా నువ్వు అధికారం చేపడుతున్నావు, ఆ గవర్నమెంట్ మారుతుంది అనగానే దీని మీద జరిగి అవి ఎత్తుకపోయినప్పుడు ఈరోజు ఎంత ఘోరమండి. వాళ్ళు ఫేక్ ఇన్వాయిస్లు పెట్టి ఆ ఫేక్ ఇన్వాయిస్లు తీస్తే ఏమున్నాయి? అంబులెన్స్ బండ్లు, చిన్న చిన్న బొలారో కార్లు, బైక్ నెంబర్లు, ఇవన్నీ ఫేక్ ఇన్వాయిస్లతోటి వాళ్ళు ఒక బైక్ మీద దానికి సంబంధించి రిజిస్ట్రేషన్ నెంబర్ మీద 126 గొర్రెలు 130 గొర్రెలు తీసుకుపోయినట్టు. మీరు అన్నట్టు వాస్తవాలు మాట్లాడితే నిజంగా చాలామంది ఏదైతే ఈ ఇనిషియల్ అమౌంట్ ఆ 25% ఏదైతే మా యాదవ్ సోదరులు కట్టిరో వాళ్ళు మీ గొర్రెలు ఉద్యోగుతున్నా నాయన మా పైసలు మాకిరు మేము కట్టినా అని చెప్పేసి కూడా గత 2 ఏళ్ల నుంచి వాళ్ళు అక్కడక్కడ అడుగుతున్న సంఘటనలు ఇవన్నీ మనం చూసాం. సో వాస్తవానికి ఆదిలాబాద్ జిల్లా నుంచి మొదలు పెడితే ఇక్కడ చివరి వరకు మహబూబ్నగర్ వరకు ఏ విధంగా దీంట్లో అవకతవకలు జరిగినాయి. పక్క రాష్ట్రంకి వెళ్ళి ఎంత పెద్ద ఎత్తున గొర్రెలను కొనుక్కొచ్చి ఎన్ని యూనిట్లకు దాన్ని తిప్పారు, ఇవన్నీ కూడా జరుగుతుంది. ఇది ఈరోజు వచ్చిన విషయం కాదు, గత 5-6 సంవత్సరాల నుంచి చాలా క్లియర్గా వచ్చింది. రాజేష్ గారు ఏనండి, ఎక్కడ చూసినా కానీ పూర్తి అవినీతితో. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ ఏ రోజు కూడా సాక్ష్యాలు లేని, ఎవిడెన్స్ లేని చెప్పలేదు. మీరు కూడా చాలా సార్లు బీఆర్ఎస్ పైన ఆరోపణలు చేశారు, కానీ ఏవి కూడా ఆధారాలు ఆధారాలు ఇప్పుడు మేము క్లియర్ గా మేము చెప్తున్నాం కదా. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వం లాస్ట్ ఇయర్ 2018 ఎలక్షన్ల ముందుకు కేంద్రానికి సంబంధించిన ఒక మినిస్టర్ వచ్చేసి హైదరాబాద్లో ఈ మున్సిపల్ శాఖ మంత్రులు కేటీఆర్ని వీళ్ళని అడిగి మీరు కట్టిన డబుల్ బెడ్రూమ్లు ఇల్లు ఎక్కడ అని అడిగితే ఇంతవరకు కూడా ఆ డబుల్ బెడ్రూమ్లో ఆ రోజు చూపించలే, ఇంకా కాలేదు సార్, అంత ప్రోగ్రెస్ ఉన్నాయని చెప్పారు. దాని తర్వాత ఇక్కడ ఏమైంది, ఇప్పుడు పక్క రాష్ట్రంలో ఈరోజు 7 లక్షల నుంచి 14 లక్షల వరకు ఇండ్లు ఉంటే మన దగ్గర ఇచ్చిన ఆ 3-4 లక్షల ఇండ్లు కూడా ఈరోజు కట్టలే. సో డబుల్ బెడ్రూమ్ల విషయంలో కూడా లబ్ధిదారులలో వీళ్ళు సెలెక్ట్ చేయలేని చేతగానే ప్రభుత్వం ఏదైనా ఉందంటే అది బీఆర్ఎస్ ప్రభుత్వమే. కాబట్టి ఎక్కడ కూడా రాజేష్ గారు దిలీప్ గారు చెప్తారు, తొందర ఏమన్నది నేను చెప్పుకుంటూ వస్తున్నాను కదా అవినీతి గురించి మీరు. కాబట్టి ఎక్కడ కూడా మీరు పూర్తి స్థాయిలో అంటే అక్కడ ఈ గవర్నమెంట్కి సంబంధించి ఇక మనం ఇది కోసం మిషన్ భగీరథి, మిషన్ కాకతీయ వీళ్ళు చేసిన ఒక పని ఏమున్నది అంటే మా పాపం మన వాళ్ళు వింటున్నారు. మిషన్ కాకతీయ ఇక్కడ ఎంత దుర్మార్గం అంటే అదే అంటున్నా, చాలా ఇంపార్టెంట్. ఊరికే రాజకీయ విమర్శలే తప్ప రాజేష్ గారు ఆధారాలు బయటపెట్టింది లేదండి. ఇప్పుడు రాజేష్ గారు చాలా చెప్పండి, ఇప్పుడు ఇన్ని అంశాలు చెప్పారు, ఏదైనా ఒక్కటన్నా మీరు కనీసం బయట పెట్టారా? ఈ రిపోర్ట్ చూడు, ఇది ఉంది. నేను చాలా ఇంపార్టెంట్ పని చెప్తున్నా, నేను అదే అడుగుతున్నా, మాట్లాడిన దానికి అడుగుతున్నా. మిషన్ భగీరథ గురించి కానీ మిషన్ కాకతీయ గురించి తీసుకొస్తే ఇక్కడ ఈ తెలంగాణకు ఏదైనా ఉపయోగపడ్డ ఏదైనా స్కీమ్ ఉందా అంటే బీఆర్ఎస్ వాళ్ళు చేసింది మిషన్ కాకతీయ. ఏనండి, మిషన్ కాకతీయ కింద పూడికలు తీసి చెరువు యొక్క భూగర్భ జలాలను ఇంకించడంలో ఉంటే ఆ మిషన్ కాకతీయ కూడా నిజంగా కూడా ఆ మట్టి ఎత్తుకపోయి ఆ సారవంతమైన మట్టి మీద మళ్ళీ వస్తాను నరేష్ గారు. ఇది చాలా ఇంపార్టెంట్ టాపిక్, మళ్ళీ మాట్లాడదాం మనం. దిలీప్ గారు ఏం చెప్తారు అంటే ఇప్పుడు ఇంతకుముందు దేవిప్రసాద్ గారు చెప్తూ ఉన్నారు. సో ఇది పెద్దగా అంటే అవకతవకలు జరిగాయని చెప్తున్నారు, దీన్ని పెద్ద పరిగణలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్న విధంగా కామెంట్ చేశారు. నేనేమంటా, ఇప్పుడు ఈ కాగ్ రిపోర్ట్ మీరు ఆరోపణలు చేశారు, ఇప్పటికే కొన్ని విషయంలో విజిలెన్స్ ఎంక్వైరీ చేశారు, ఇవన్నీ దీనిపైన కూడా సమగ్ర విచారణ చేసి బాధ్యులపైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందా?
డెఫినెట్లీ ఉంటుందండి. ఇప్పుడు కాగ్ రిపోర్టు దేవిప్రసాద్ అట్లా అనడం నేను అనుకోను, ఎందుకంటే ఆయన ఇద్దరం కూడా సర్వీస్ నుంచి వచ్చిన వాళ్ళము. అవును. కాగ్ రిపోర్ట్ ఏంటంటే థౌజండ్స్ ఆఫ్ పీపుల్ ఆడిటర్స్ని ఆల్ ఓవర్ ఇండియాలో ప్రతి ప్రాజెక్ట్ దగ్గర మీరు అన్నట్టుగా కేంద్ర ప్రభుత్వ ప్రాజెక్టులు, స్టేట్ ప్రాజెక్టుల మీద వాళ్ళు సమగ్రమైనటువంటి ఒక నివేదిక తెప్పించుకుంటారు. ఆడిటింగ్, ఒక కైండ్ ఆఫ్ ఆడిటింగ్ అది, కంట్రోల్ అండ్ ఆడిట్ జనరల్ ఆయన. సో దాంట్లో ఏం చేస్తారంటే, సపోజ్ ఈ ప్రాజెక్ట్ 5,000 కోట్లే కావాలి, మీరు 7,000 కోట్లు ఖర్చు పెట్టారు అంటే 2,000 కోట్లు వృధా చేస్తారంటే అది కరప్షన్. అది అంతే. అవినీతి. వాడేమి నేను స్పెసిఫిక్గా అవినీతి అనక్కర్లా. అదే. 2,000 ఇప్పుడు మీకు మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ మీద 2015లో కూడా కాగ్ రిపోర్ట్ ఇచ్చింది అప్పుడు. అందులో కూడా నేను అప్పుడు సభలో ఉన్నా. ఆ రిపోర్ట్లో కూడా దాదాపు 1,000 కోట్ల అవినీతి ఇన్ ద సెన్స్ అగైన్ వేస్టేజ్ ఆఫ్ ఎక్స్పెండిచర్ జరిగింది అనే మాట. మేమందరం దాన్ని పట్టుకొని 1,000 కోట్లు అవినీతి చేసామని సభలో మేము గొడవ కూడా చేసాం అప్పట్లో. 2015 కౌన్సిల్ మెంబర్గా ఉన్న సందర్భంలో. సో అది వాళ్ళు ప్రతి ప్రాజెక్ట్ని కూడా చాలా నిశితంగా పరిశీలిస్తారు. అది యాక్చువల్లీ ఎంత కాస్ట్ పెట్టాలి, ఎంత కాస్ట్ పెట్టారు, దానివల్ల ఆ రిపోర్ట్లో పొందుపరుస్తారు. ఇక ఇట్లా జరిగింది ఇంతలో అయ్యేది, ఇంత ఎక్కువైంది, తక్కువైంది. సో దాని మీద ఒక ప్రామాణిక గ్రంథం లాంటిది నిజంగా చెప్పాలంటే. దానికి ప్రామాణికత లేదు అనడానికి వీల్లేదు. సో అది ఏమవుతుందంటే ఒక బేసిస్ అవుతుంది మీ ఫర్దర్ ఇన్వెస్టిగేషన్కి. ఇది ఎందుకు జరిగింది అనే దాని మీద గవర్నమెంట్ దాని మీద ఒక అధికారితో విచారణనో, లేదా సిట్టింగ్ జడ్జితో విచారణో, లేదా రిటైర్డ్ జడ్జితో విచారణో, లేదా ఓ సిట్ ద్వారానో, ఏసీబీ ద్వారానో, మీరు అన్నట్టు సిబిఐ ద్వారా. సిబిఐ అంటే ఎందుకు, మేము అంతగా అధికారంలో లేనప్పుడు రేవంత్ రెడ్డి గారు అడిగి ఇప్పుడు ఎందుకు అడగట్లేదంటే, సిబిఐ అనగానే ఏమైపోతుందంటే, ఇప్పుడు అధికారంలో మేము ఉన్నాం కదా, మా దగ్గరే ఏజెన్సీస్ ఉన్నాయి, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ ఉంది, మా దగ్గరే సిట్ వేసుకునే అధికారం ఉంది, మా దగ్గర ఏసీబీ ఉంది. ఈ ఏజెన్సీస్ ద్వారా త్వరితగతిన ఎంక్వైరీ పూర్తి చేస్తే ఒక 3 నెలలు ఆధారాలు సేకరించి పనిష్మెంట్ చేయడానికి ఈవెన్ ఫాస్ట్ కోర్టు కూడా సెటప్ చేయొచ్చు. అంటే నేను ఒకటి దిలీప్ గారు, అంటే మీరు కేవలం అందుకు మా దగ్గర ఉన్నాయి కదా ఈ ఏజెన్సీలు అని మీరు అనుకుంటున్నారా, లేక ఇప్పుడు ఈ సిబిఐ కూడా బీజేపీ చేతుల్లో ఉంది, వీళ్ళకి ఇచ్చిన బీఆర్ఎస్ బీజేపీ ఒకటి అనేది దానికి మీరు ఈ విధంగా నిర్వచనం చెప్పినా, ఒకవేళ సిబిఐ చేతిలో పెట్టిన తర్వాత వాళ్ళు కూడా డెఫినెట్ గా వీళ్ళు కూడా ఆరోపణలు చేశారు కదా, సిబిఐకి విచారిస్తే ఉంది, సిబిఐ మళ్ళీ మేము అంతా అధికారంలో లేనప్పుడు రేవంత్ రెడ్డి గారు అడిగిన మాట వాస్తవం. ఎందుకంటే మేము ఎంక్వైరీ చేయలేము, ఆ ఉన్న దాంట్లో బెస్ట్ ఏజెన్సీ ఆ రోజు సిబిఐ అని అనుకున్నాడు ఆయన అన్నాడు. కానీ తనే అధికారంలోకి వచ్చినాక ఇప్పుడు తన చేతిలోనే 6 ఏజెన్సీస్ ఉన్న సందర్భంలో ఈ కేసు తీసుకెళ్లి సిబిఐకి అప్పచెప్పడానికి దానివల్ల డిలే అవుతుంది. ఇప్పుడు మీకు ఎన్ని కమిషన్స్ ఉండలేదు, మనం సిబిఐకి అప్పచెప్పిన ఎంక్వైరీలు ఒక్కొక్కటి 5 ఏళ్ళు 10 ఏళ్ల నుంచి కూడా ఏమీ జరగకుండా అట్లాగే ఉంటుంది. పొలిటికల్ వెపన్కి చాలా సందర్భాల్లో వాడబడ్డాయి ఈ ఆర్గనైజేషన్స్. అన్ఫార్చునేట్లీ అవసరం ఉంటే బయటికి తీస్తారు, లేకపోతే అటక మీద పెడతారు. సో ఈ రకమైనటువంటి దానికంటే స్పీడీ ట్రయల్ కోసమే ఈరోజు అన్నింటిలో కూడా ఈయన విచారణ కోసం ఆదేశించడం జరిగింది. రకరకాల అభియోగాల మీద. మీరు అన్నట్టు గొర్రెల యూనిట్లు కూడా మీరు అన్నట్టు 1000 ఇక్కడ పంచుతాడు, లారీలో వస్తాయి, మళ్ళీ అవే వేసుకొని వెళ్ళిపోతారు, మళ్ళీ ఇంకో దగ్గర అదే వేయి మళ్ళీ దించుతారు, మళ్ళీ అవే పంచుతారు, మళ్ళీ ఫోటోలు దిగుతారు, మళ్ళీ లబ్ధిదారులకు అందినట్టుగా మళ్ళీ వాళ్ళకు సగం ధరకు దానికి డబ్బులు ఇచ్చేసి మళ్ళీ పట్టుకుపోయి ఇంకో దగ్గర. ఇది అదొక దందా. అది మీకు అదే దందా ఇసుకలో కూడా దొరుకుతుంది. 100 పర్మిట్లు ఇస్తాడు, 1000 లారీలు దొరికిపోతాడు. చూడటానికి 100 ఉంటాయి రికార్డు, వాడు యాక్చువల్గా మీరు నిలబడి లెక్క పెడితే 1000 లారీలు పోతాయి ఒక రాత్రిలో. సో ఇవన్నీ ఎట్లయిపోయిందంటే కరప్షన్ ఇన్స్టిట్యూషనల్ అయిపోయింది. అంటే 7 జిల్లాలో 253 కోట్ల రూపాయల స్కామ్ జరిగింది అనేది ఈరోజు మనం చూసిన పేపర్లో. ఏది గొర్రెల స్కామ్ జరిగింది మనకు తెలుసు కదా. ఇప్పుడు మనం చూసాం కదా, మనకు అది ఓపెన్ సీక్రెట్ అండి. మీరు అడగపోతే యూనిట్ వాడు ఏమైనారని గొర్రెలు అంటే మళ్ళీ వాడికి పోయినట్టాడు. ఎందుకంటే నాకు సగం పైలు ఇచ్చినట్టాడు. అది అన్ఫార్చునేట్. 92 కోట్లు ఏమో నకిలీ బిల్స్ పెట్టారు, దాంట్లో 92 కోట్ల స్వాహా చేశారు. ఇట్లా ప్రతి శాఖకు సంబంధించి డీటెయిల్స్ ఉన్నాయి. మళ్ళీ కొనుక్కునే కార్యక్రమం, ఇవే యూనిట్లు ఇటు అటు లారీలు వేసుకొని తిప్పడం, 1000 గొర్రెలు 1000 చోట్ల అమ్ముతాడు వాడిని. అదే ఇన్వాయిస్ చూపిస్తారు, అదే లబ్ధిదారుల సంతకాలు తీసుకుంటారు, సగం డబ్బులు ఇచ్చేస్తారు. ఇది ప్రతి దాంట్లో మనం అనటం ఏంటి, మాజీ ముఖ్యమంత్రి గారు దళిత బంధు లాంటి స్కీమ్లోనే మా వాళ్ళు 30% ఒకేసారి అన్నాడు. అదొక కారణం ఈరోజు ఆయన అధికారం కోల్పోవడానికి. అదొక కారణం, ఎవరో చెప్పలే ఆయన. పోనీ మనం అనుకున్నాం కొంతమంది టికెట్ ఏమైనా కట్ చేస్తున్నామంటే అది కూడా జరగల. 5-6 మార్చాడు పాపం. 5 మార్చిన దగ్గర గెలిచినట్టున్నారు. ఎక్కడ మారలేదు. అంటే సామంతరాజులాగా వాళ్ళు ఇష్టం వచ్చినట్టు యథేచ్ఛగా ప్రజాధనాన్ని లూటీ చేశారని మనం విపక్షాల్లో ఉండి ఆ రోజుల్లో ఎంత మొత్తుకున్నా కూడా చర్యలు తీసుకునే దాఖలాలు లేవు కదా. ఇప్పుడు మీకు ఎక్కడ ముట్టుకున్నా ఎక్కడ ఇచ్చినా తీయగలితే డొంకదా కలుగుతుంది. ఎందుకంటే ఉంది కదా. వాస్తవంగా అన్ని చోట్ల అంత అవినీతి, ప్రతి విభాగంలో ప్రతి దగ్గర అసలు ఎంత విపరీతంగా. అసలు ఒక ఆఫీసర్ గురించి నా మాట గతంలో 28 ఏళ్ళ గవర్నమెంట్ సర్వీస్ చేశారు, దేవి కానీ నేను కానీ. సో మేము అధికారుల గురించి తప్పు చెప్పడితే తప్పు కానీ, బట్ ఆ నిజాయితీ ఉన్న అధికారులేమో లూప్ లైన్లో పెట్టారు.
డబ్బులు దోచుకునేటువంటి అవినీతి పరులు దిలీప్ గారు ఒకటి, ఇప్పుడు మీరు కావచ్చు, దేవి ప్రసాద్ గారు కావచ్చు, మీరు అన్నట్లు మీరంతా గతంలో ప్రభుత్వ ఉద్యోగులే. దేవి ప్రసాద్ అంటే సో గతంలో ఈ స్థాయి అవినీతి చూసారా ఎప్పుడన్నా? సరే మీరు ఈ స్థాయిగా చెప్తున్నారు కదా, ఈ స్థాయిలో అవినీతి జరిగిందని మీరు అంటున్నారు కదా. ప్రజాధనాన్ని లూటీ చేయడం ఇంత విచ్చలవిడిగా మేము ఎప్పుడు చూడలేదంటున్నా. దేవి టైంలో లేదు, మా టైంలో లేదు. అసలు మేము సర్వీస్లో ఉన్న టైంలో 10 ఏళ్ళు, ఇప్పుడు 10 ఏళ్ళు కదా రిటైర్ అయిపోయింత, ఎప్పుడో 10 ఏళ్ళు దాటిపోయింది కదా. దేవి అంటే 5-6 ఇయర్స్ అయినట్టుంది. కానీ ఆ టైంలో ఇంత కరప్షన్ లేనే లేదు అసలు. ఒక చిన్న ఐటమ్ న్యూస్ పేపర్లో వస్తే ఆ రోజు ప్రామాణికంగా ఈనాడు ఉండేది. ఈనాడులో ఒక వార్త వచ్చిందంటే తక్షణం స్పందించేవాళ్ళు ప్రభుత్వంలో. వాడిని సస్పెండ్ చేయడమో, ఎంక్వైరీ చేయడమో. ఇప్పుడు అసలు మీరు నీవో పేపర్ పెట్టుకుంటే నేనో పేపర్ పెట్టుకుంటుంది, నువ్వు నన్ను తిట్టా నేను నిన్ను తిట్టా, ఎవడు ఎంత దోచుకుంటే అదే ఒక సర్టిఫికేట్ లాగా అయిపోయింది. ఇప్పుడు టికెట్ కావాలంటే ఏ పార్టీ చూడండి, అన్ఫార్చునేట్లీ నువ్వు ఎంత ఖర్చు పెడతావని అడుగుతున్నాడు. మా ఎమ్మెల్యేకి 100 కోట్లు 200 కోట్లు ఖర్చు పెట్టినాక ఏమి ప్రభుత్వం, ఏమి ప్రజాస్వామ్యం? వాడు రేపు పొద్దున గెలిచిన తర్వాత 100 కోట్లు 200 కోట్లు రికవరీకి ట్రై చేస్తాడా, ప్రజాసేవ చేస్తాడా? డిజైనేట్ అయిపోయింది సిస్టమ్. అది దీన్ని ఎక్కడో దగ్గర చెక్ చేయాలి. చెక్ చేయకపోతే ప్రజలు విశ్వాసాన్ని కోల్పోతారు. ప్రజలు విశ్వాసం కోల్పోవడం అంటే అంతిమంగా ప్రజాధనం లూటీ కాబట్టదంటే అది వ్యవస్థకు నష్టం కదా. సో ఇన్స్టిట్యూషనల్ అయిన కరప్షన్ ని ఎక్కడో దగ్గర దెబ్బ కొట్టాలి. దానికి కాదు దేవిప్రసాద్ కాదు, చనిపోయిన వ్యక్తుల పేరు మీద గొర్రెల పంపిణీ చేసినట్లు కూడా ఉందని చెప్పేసి ఇప్పుడు చూపిస్తున్న దాంట్లో ఉంది. అంటే ఎందుకు అంతవరకు చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చింది? రామ్మోహన్ రావు గారు మాట్లాడుతుంది ఒక విషయం, 2 విషయాలు ఇలా కట్ చేసి చెప్పాలి. ఇస్తాను నేను చెప్పేదినే. ఈ తెలంగాణ ప్రాంతము ఇవన్నీ గొలుసుకట్టు చెరువులతో కూడుకున్నది. తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవించిన తర్వాత ఏదైతే మిషన్ కాకతీయ తీసుకొచ్చి ఈ యొక్క పూడికలు తీసేయడం వల్ల ఆ చెరువు నిండి ఇంకో చెరువుకి ఇట్లా అరే బ్రహ్మాండమైన ప్రాజెక్ట్ తీసుకున్నాను. ఎందుకంటే నేను ఇరిగేషన్ మీద ఇవన్నీ తిరిగినాను నేను. సో ఈ ప్రకాష్ లాంటి మేధావులు దీంట్లో మంచి సజెషన్ చేసినని నేను అనుకున్నాను. మీరు నమ్ముతారో నమ్మరో, ఈ యొక్క మిషన్ కాకతీయకి సంబంధించి సగం వర్కులు చేసి సగం వర్కులు ఆపేసారు. చేసిన కాంట్రాక్టులకు డబ్బులు ఇవ్వలేదు. ఎందుకంటే చిన్న కాంట్రాక్టులు చిన్న వర్కులు కదా. సో దానికి ఈ యొక్క నాయకులకు, అధికార గణాంగం ఏదైతే ఉన్నారో మంత్రులకు, వీళ్ళకి సంబంధించిన ఆదాయం రాకపోతాలకే దాన్ని పక్కకు పడేసారు. కానీ ఒక నిమిషం, అదే మిషన్ భగీరథకు వస్తాలకే అది పెద్ద పెద్ద టెండర్లు, 1000 కోట్ల టెండర్లు కాబట్టి దాన్ని కంటిన్యూ చేసారు. అంటే నిజంగా సమాజానికి ఉపయోగపడుతుంది. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. మీరు దీన్ని తొందర చేయదు. మిషన్ కాకతీయ అనేది చాలా మంచి ప్రాజెక్ట్. దాన్ని అవగో చేసారు. ఒక్కొక్కడు 5 ఏళ్ళు 6 ఏళ్ళు తిరిగి కాంట్రాక్టులు ఏడుపులు, గుర్రపు డెక్కలు సాల్వ్ చేసిన ఏడుపు, ఎవరికి వాళ్ళకి బిల్స్ ఇయ్యక. ఎందుకంటే అది ఎంత పెద్ద ఇంపార్టెంట్ ప్రాజెక్ట్ అనేది. అసలు అంత మంచి స్కీమ్ తీసుకొచ్చిన దాన్ని వీళ్ళ ప్రభుత్వానికి అంటే నాయకులకు ఆదాయం లేదని టీఆర్ఎస్ నాయకులకు దాన్ని రామ్మోహన్ రావు గారు ఏం చెప్తారు? ఇప్పుడు ఈ కాగ్ రిపోర్ట్ కావచ్చు, గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ చేస్తున్న ఆరోపణలు కావచ్చు బీఆర్ఎస్ పార్టీ పైన, ఇది వాస్తవమే అనుకోవచ్చా? రాజేష్ గారు, మీకు నమస్కారం. నమస్తే. 2 నిమిషాలు మాట్లాడుకోవాలి. కాగ్ రిపోర్ట్ గురించే మాట్లాడుకున్నారు. ఇట్లా చేసే బీజేపీ వాళ్ళు ఏం చేశారంటే మన పండిత్ సంజయ్ ఏమన్నాడు, ఆరోపణలు చేసి విడిచిపెట్టిండ్రు, మేమేమో కాలుబడి పుంజినాం, గెలిచిందేమో కాంగ్రెస్ అని. వేక్ విమర్శలు వద్దు, ఈ కాగ్ రిపోర్ట్ గురించే మాట్లాడు. ఎందుకంటే నరేష్ మిత్రులు నాకు. కానీ సమస్య ఏంటంటే ఈ వేగ్గా మనం ఆరోపణలు చేసుకుంటూ పోతే లాభం లేదు. అద్దం, కాగ్ అనే అద్దంలో ఈ దీని మీద ఒక రిపోర్ట్ వచ్చింది. దాని గురించి మాట్లాడదు. అలా 3 అంశాలు ఉన్నాయి. మొట్టమొదటి అంశము కాళేశ్వరం పాయన. అది వయబిలిటీ మీద మాట్లాడింది. ఇంతకుముందు దేవిప్రసాద్ గారు అనేది కరెక్ట్. కానీ ఆ తర్వాత అది అవినీతి. అక్కడ 100 రూపాయలు ఖర్చు పెడితే 45 రూపాయల పని అయింది, 52 రూపాయల పని కనపడతలేదు అని అంటే, అంటే మిగతా ఎంత గొడవ తీసినట్టుగా. కనుక ఆ కాగ్ అనేది రాజ్యాంగ సంస్థ. ఈ రాజకీయ పట్ల ఖచ్చితమైంది. కేంద్ర ప్రభుత్వ పథకాలైనా రాష్ట్ర ప్రభుత్వ పథకాలైనా వాటి గురించి మొత్తం సంవత్సరంలో జమా ఖర్చుల లెక్క. ఉదాహరణకు మనకు స్థానిక ప్రభుత్వాలకు, స్థానిక సంస్థలు, గ్రామ పంచాయతీకి లోకల్ ఆడిట్ అని ఉంటుంది. లోకల్ ఆడిట్ ఎట్లనో ఇక్కడికి వచ్చే కన్నా ఇది రాష్ట్ర ఆడిట్ అన్నట్టు. రాష్ట్ర ఆడిట్ సంబంధించిన ఆ జమా ఖర్చుల లెక్కలో తేడాలు గమనిస్తుంది. అంటే ఆ గ్యాప్ ను చెప్తుంది. అంటే తిట్టను పోరా అని ఒక సామెత ఉంది, తిట్టను పోరా ఇంకో మాట అన్నట్టు. ఇట్లా ఉంది. అంటే అవినీతి జరగలేదని చెప్తలేదు. ఇవి ఎక్కడైనా ఈ డబ్బులు ఎటుపోయినా అడుగుతున్నది. కనుక ఎటుపోయినా చెప్పాలి కదా రాష్ట్ర ప్రభుత్వాలు. ఇంకోటి కాగ్ రిపోర్ట్ వాళ్ళ కొత్త కాదు. 75 ఏళ్ళ స్వాతంత్రం 70 ఏళ్ళ నుంచి ఉన్న రాజ్యాంగ వ్యవస్థలు మొదలైనప్పటి నుంచి కాగ్ రిపోర్ట్ ఉంది. 1952 తర్వాత ఉన్న ఈ రిపోర్ట్స్ అన్ని కూడా. అంతేందుకు చర్యలు తీసుకున్నారా ఎప్పుడన్నా ఈ కాగ్ రిపోర్ట్ ఆధారంగా? రామ్మోహన్ రావు గారు మీరు చెప్తున్నారు 70 ఏళ్ల నుంచి ఉందన్నారు కదా, ఈ కాగ్ రిపోర్ట్ ఆధారంగా ఎప్పుడన్నా ఎవరిపైన చర్యలు తీసుకున్నారా గతంలో? స్టేట్ గవర్నమెంట్ గా, సెంట్రల్ గవర్నమెంట్ గా? ఇప్పుడు వీళ్ళు రాజకీయంగా ఉపయోగించుకోవడం నిజంగా దానికి పాయింట్ టు పాయింట్ చేస్తే అధికారులు చాలా మంది జైలుకు పోతారు.
అందుకని ఈ కాగ్ రిపోర్ట్ సంగతి చెప్తాను నేను. గతంలోనేమో సుబ్రహ్మరెడ్డి గారు సిమెంట్ బస్తాలు అనుకుంటే అప్పుడు పర్మిట్ లైసెన్స్ పర్మిట్ రాజ్యం ఉండే, అప్పుడు కూడా కాగ్ రిపోర్ట్ ఇదే చెప్పింది, సిమెంట్ బస్తాలు వాడాల్సిందే వాడలేదని. కాకపోతే అప్పుడు కొంచెం నిజాధిపరులు ఎక్కువ కనుక వాడాల్సిందని మంచిగా వాడింది అని లెక్క. కానీ ఇప్పుడు చెప్తాను, ఈ ఇప్పుడు ఈ కాగ్ రిపోర్ట్ లో 3 అంశాలు తీసుకున్నారు. ఒకటేమో కాళేశ్వరం ప్రాజెక్టు గురించి, రెండోది పెన్షన్ల గురించి. మన పెన్షన్లలో 2.5 లక్షలు 3 లక్షల మంది అనర్హులు ఉన్నారు అన్నారు. అనర్హులు ఏం చేయాల్సింది ఎవరు? అధికారులే కదా, కలెక్టర్లు అధికారులు ఆ ఇష్టం ఉన్నట్టు ఎట్లా పడితే అట్లా ఎంపిక చేసిండ్రు. మూడోది ఏంటంటే మనకు గొర్రెలు నిజంగా గడ్డి స్కామ్ గుర్తొస్తున్నారు. లాలూ ప్రసాద్ యాదవ్ గారి గడ్డి స్కామ్ గుర్తొస్తున్నారు. నిజంగా అక్కడ కూడా ఏ జరిగింది, స్కూటర్లు పెట్టిండ్రు, రకరకాల అంబులెన్స్లు ఉన్నాయి. ఇవాళ ఏ చిత్ర విచిత్రాలు ఇవాళ కాగ్ రిపోర్టు ఇక్కడ చెప్పిందో ఇవన్నీ ఉన్నాయి. స్పష్టంగా గొర్రెలు పథకంలో 100% సరిగ్గా కాలేదు, 10% అయినొచ్చు. కానీ వాటినే రీసైక్లింగ్ చేశారు. రేషన్ షాప్ బియ్యం ఎట్లా రీసైక్లింగ్ చేస్తారో ఇది ఎట్లా చేశారు అంటున్నారు. కనుక 3 అంశాలు వేరువేరుగా మాట్లాడుకుంటే, మొట్టమొదటిది కాళేశ్వరం వైబిలిటీ గురించి మాట్లాడుకుంటాం. ఏది కాగ్ రిపోర్ట్ అనేది కాళేశ్వరంలో ఖర్చుకున్న ఆదాయానికి తేడా ఉందని. మరి ఖర్చుకు ఆదాయానికి ఉన్న తేడా చూసుకుంటే ఈ సిడబ్ల్యూ చేంజ్ చేసింది ఇప్పటిదాకా. మరి అధికారులు ఏం చేసింది? ఇంకొక మాట కూడా అన్నది కాగ్ రిపోర్ట్ లో, కొన్ని పర్మిషన్ రాకుండానే పని మొదలు పెట్టింది అన్నారు. అంటే ఏంది? ఇంజనీర్ల మాటను పక్కన పెట్టి వాళ్ళు ఇష్టం ఉన్నట్టు పని మొదలుపెట్టి నడిపించిండ్రు. అంటే పర్మిషన్ రాకుండా, అంటే మీకు గ్రీన్ ట్రిబ్యునల్ నుంచి పర్మిషన్ రాకుండా పని చేసిండ్రు. వర్క్ శాంక్షన్ ఆర్డర్ అంట, వర్క్ శాంక్షన్ ఆర్డర్ వేరు, మళ్ళీ టెక్నికల్ ఆర్డర్ వేరు. ఈ రెండింటికి వాళ్ళకి ఇద్దరు తెలుసు, దిలీప్ గారికి దేవప్రసాద్ గారికి తెలుసు. ఏమి రాకుండా మొదలు పెట్టారంటే ఒక రకంగా బ్లాంకెట్ గా ముసుకపోయినట్టు లెక్క. అధికారులు అవినీతి పరులు కలిస్తే జరిగింది. కనుక ముఖ్యమంత్రి ఎక్కడిక్కడ నిజంగానే గడ్డి కుంభకోణంలో లాలూ ప్రసాద్ జైలుకు పోయిందంటే సొంత మనుషులు పెట్టుకొని చేయించడానికి జైలుకు పోయిండు. ఇప్పుడు ఈ అధికారులు పోవాల్సిందే కానీ ఈ రాజకీయ నాయకులు పోలేందులో. కనుక గొర్రెల కుంభకోణంలో పెద్ద ఎత్తున మోసం జరిగింది. దీని మీద నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే, బీజేపీ వాళ్ళు ఆరోపణ చేసి ఊరుకుంటే ప్రభుత్వం లేదు కనుక కాంగ్రెస్ పార్టీ ఏం చేయాలంటే ఈ గొర్రెల కుంభకోణంలో బండ్ల నెంబర్లతో సహా ఇచ్చింది, ఫోటోలు కూడా ఇచ్చింది కదా, దీని మీద ఎంక్వైరీ చేయండి, మొత్తం బయటపడుతుంది. గొర్రెల కుంభకోణం ఎంత జరిగింది తెలుస్తుంది. అచ్చంగా లాలూ ప్రసాద్ యాదవ్ మనకు గడ్డి కుంభకోణం ఎంతో అంతకన్నా పెద్దది అనుకుంటుంది. ఇది ఒకటి. రెండోది ఏంటంటే వైబిలిటీ గురించి చూస్తే, మొదటి నుంచి కాళేశ్వరం ప్రాజెక్ట్ వైబిలిటీ లేదని మేము మొత్తుకుంటాం, ప్రాజెక్టులు అందరూ గుర్తుకుంటున్నారు. కానీ ఏమైంది? ఒకసారి ఏమవుతుంది అంటే, ఒక వేగ్గా నీళ్లు లేని కష్టం నీళ్ళు అని తెలుస్తుంది. ఇప్పుడు మేము అడిగంట, మేమంతా మనకు మెదకు పాత మెదకు సిద్దిపేట ప్రాంతంలో మాకు నీళ్ళ కరువు మాకు తెలుసు. కానీ నీళ్లు వస్తే ఎంత కష్టమైనా తెచ్చుకుందామనే ఒకే ఒక దాంతో కాళేశ్వర ప్రాజెక్టు అందరం సమర్థిస్తున్నాం. తెలంగాణ వాళ్ళందరం సమర్థించడానికి కారణం ఏంటంటే, ఇక్కడ నీళ్లు కష్టం మనకు తెలుసు. మనం నీళ్ల కోసం 1 కిలోమీటర్ వెళ్ళి బాయిలు నీళ్ళు తెచ్చుకుంటాం, కాళ్ళ నురుకోం కదా, కష్టమే. గతంలో ఆంధ్ర వలస పాలకుల వాదన ఏంటంటే, నీళ్లు కింది నుంచి పోతున్నాయి, మీరికి నీళ్ళు ఎట్లా వస్తాయి అన్నారు కదా. ఈ కాళేశ్వర ప్రాజెక్ట్ లో 1,00,000 కోట్ల రూపాయలు ఖర్చు కాదు, ఇంకా 93-94 వేల కోట్లు ఖర్చు అయినాయి. ఆ ఖర్చు అయిన వాటిలో కూడా కాళేశ్వర ప్రాజెక్ట్ లో ఒకటి రామ్మోహన్ రావు గారు, చెప్పండి. ఇప్పుడు నేనేమడుగుతున్నా, సరే ఇప్పుడు ఈ కాంగ్రెస్ ఆరోపణలు కావచ్చు, ఇప్పుడు కాగు ఏదైతే చెప్పిందో ఇవన్నీ చూస్తే, దీనిపైన ఒకవేళ ప్రభుత్వం చర్యలు తీసుకుంటే దాదాపు ఒక 1000 మంది పైన చర్యలు తీసుకోవాల్సిన పరిస్థితి వస్తుంది. 1000 మంది పైన కేసులు పెట్టాల్సి వస్తుంది, అధికారం నుంచి పై కేసీఆర్. ఎందుకు పెడతలేరు అంటే, రాజకీయంగానే పార్లమెంట్ ఎన్నికలు ఉపయోగించుకుందాం చూస్తున్నారు తప్ప అన్ని రాజకీయ పార్టీలు. నేనేమన్నా మా ట్యాక్స్ పేయర్స్ మనీ, మనందరం ట్యాక్సులు కడుతున్నాం, ఇక్కడ కూర్చున్న అందరం ట్యాక్సులు కడుతున్నాం. ఈ ట్యాక్స్ పేయర్స్ మనీ దుర్వినియోగమైనప్పుడు ఆర్థిక నియంత్రణ చాలా అవసరం అంటున్నాం. ఇప్పుడు మీరు చూడండి, ఒక పని తప్పించుకుంటే పర్వాలేదు, కానీ ఆర్థికంగా రూపాయి నష్టమైన, రూపాయి పబ్లిక్ మనీ నష్టమైన జైలుకు పోయే పరిస్థితి ఉన్నది. అందుకనే రెవెన్యూ రికవరీ యాక్ట్ పెడతా అంటున్నాడు రేవంత్ రెడ్డి గారు, పెట్టుకుంటున్నాను. నిజంగా ఈ అవినీతి ఇందులో కాగ్ రిపోర్ట్ లో ఇవన్నీ మిగతా అవినీతి అని చెప్పదు. వాళ్ళు ఏం చెప్తారంటే బ్లాక్ అండ్ వైట్ చూపెడుతున్నారు, ఇక్కడ జరిగింది, ఇది ఇట్లా జరగాల్సి ఇట్లా జరిగింది అంటున్నారు. జరగలేదంటే అంతే కదా, అవినీతే కదా. కనుక అధికారులను మొత్తం ఎంక్వైరీ చేసి అధికారులను బాధ్యులు చేయాలి, మొదలు వాళ్ళని జైలు పంపించాలి. గతంలో కూడా చూసాం కదా, మన జలయజ్ఞం ధనయజ్ఞం అంటే రాజశేఖర్ గారి పీరియడ్ లో ఈ కాగ్ రిపోర్ట్ ఆధారమే కాదు, రకరకాల ఎంక్వైరీ చేస్తే చాలా మంది బీపీ ఆచార్య శ్రీలక్ష్మి జైలు పోయింది కదా. ఇప్పుడు కూడా ఈ అధికారులు చాలా మంది జైలు పోతారు. కానీ ఏమవుతుందంటే, దొంగనే మళ్ళీ ఈ ప్రభుత్వం కూడా దొంగలని గతంలో ముద్ర వేసిన వాళ్ళని ఈ ప్రభుత్వాలు కూడా పెట్టుకుంటున్నారు. అంటే ఏమన్నట్టు, అవినీతి పరుడు అయితే మళ్ళీ మాకు కూడా మా మామూలు మాకు ఇస్తారనంటే కదా. ఈ ప్రభుత్వం చేస్తున్న పని కూడా మొన్నటిదాకా ఫలానా, నేను పేర్లు చెప్పాను, ఫలానా వ్యక్తి దొంగ, ఫలానా వ్యక్తి అవినీతి పరుడు, ఫలానా వ్యక్తి అని చెప్పిన వాళ్ళనే ఇవాళ ఈ ప్రభుత్వంలో పదవులు ఎట్లా ఇస్తున్నారు? మీరే ఆరోపించారు కదా, ఆరోపించారు కదా, ఎట్లయితుంది సార్? దేవిప్రసాద్ గారు, ఇప్పుడు నేను సరే చాలా విషయాలు పెద్దలు రామ్మోహన్ గారు, దిలీప్ గారు, మా నరేష్ అనేక విషయాలు చెప్పింది. నేనేమంటున్నా, కాళేశ్వరంలో
ఏం జరగలేదని నేనేం సర్టిఫికేట్ ఇవ్వను రాజేష్. ఒక పార్టీకి అయినా ఒక తెలంగాణ ఉద్యమకారుని అయినా జరిగితే తప్పకుండా చర్యలు తీసుకోవాలని నా వైపు నుంచి డిమాండ్ చేస్తాం. కానీ కాళేశ్వరం ప్రాజెక్టు మొత్తమే ఇది వ్యర్థం అనేటువంటి దానికి అర్థం లేదు. ఎందుకంటే నీటి కోసం తల్లాడినటువంటి ప్రాంతాలన్నీ కూడా ఇవాళ 2 పంటలు పండించుకునేటువంటి అవకాశం, ఒకవైపు గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ ద్వారా కావచ్చు, చెరువులు నింపడం ద్వారా కావచ్చు, రిజర్వాయర్లు కట్టడం ద్వారా కావచ్చు, కేసీఆర్ గారు ఏం ఆలోచించేదంటే ఎట్లాగూ రేపు భవిష్యత్తులో ఈ ప్రాజెక్టులకు సంబంధించి నీటికి సంబంధించి డెఫినెట్ గా వీటి మీద నీటి వినియోగం మీద రకరకాల బోర్డులు ఏర్పడతాయి. ఏర్పడిన తర్వాత ఎవరైతే ప్రాజెక్టులు ఆల్రెడీ కట్టుకొని ఉంటారో వాటిని పరిగణలోకి తీసుకొని నీటి కేటాయింపులు జరిగేటువంటి అవకాశం ఉందని మనకు కృష్ణా పరివాహక ప్రాంతం మీద అర్థమవుతా ఉన్నది. కాబట్టి వీలైనంత మేరకు నీటిని ట్యాగ్ చేసుకుందాము, రేపు మన గోదావరి మీద బోర్డు వచ్చినా ఇబ్బంది అవుతుందని ఇంకొక టీఎంసీకి సంబంధించినటువంటి, నిజానికి మల్లన్న సాగర్ 50 టీఎంసీలు ఇప్పుడు అక్కర్లేదు రాజేష్ గారు. 50 టీఎంసీలు మన రామ్మోహన్ గారు కూడా తెలుసు, ఇప్పుడు అవసరం లేదు. దానికి రేపు సింగూరు ఎండిపైన అవసరమైతే సింగూరుకు పంపించడానికి కానీ మిగతా ప్రాంతాలకు పంపించడం కానీ ఫ్యూచర్ హైదరాబాద్ కు సంబంధించినటువంటి నీటి వాటర్ను దృష్టిలో పెట్టుకొని ఒక ప్రయోగం చేసిండ్రు రాజేష్. ఈ ప్రయోగం సాంకేతిక పరమైనటువంటి లోపమా లేకుంటే ఇంకేమైనా లోపాలా, ఇవన్నీ కూడా చూసి రేపు భవిష్యత్తులో ఇటువంటి ప్రాజెక్టులు కట్టడానికి అవసరమైనటువంటి ఒక గుణపాఠం అయితే మనం అది ఓకే. నేనేమంటానంటే ఒకటి దేవిప్రసాద్, ఇప్పుడు గతంలో మీరు కావచ్చు కొంతమంది ప్రజలు అంటే తెలంగాణకు శ్రీరామ రక్ష కేసీఆర్, తెలంగాణకే శ్రీరామ రక్ష కేసీఆర్ అనేది మీరు పదే తెలంగాణ ప్రజలకి, అలాంటి కేసీఆర్ పైన ఈ రోజు ఇలాంటి ఆరోపణలు రావడం ఎంతవరకు కరెక్ట్? అంటే తెలంగాణ సంపదతో కూడా గంగపాలు చేశాడు కేసీఆర్. ఇప్పుడు దేశంలో ఎన్నికలు ప్రామాణికం, గెలిచిన ఆయన దేవుడు అంటారు, ఓడిపోయిన రాక్షసుడు అంటారు. ఇది మనం సహజంగా చూస్తున్నదే. గత ప్రభుత్వాలు ఏమైనా ఒక్క మంచి పని చేసిన ఎవరైనా చెప్తారా? రేపు బీజేపీ పోయి ఉదాహరణ కాంగ్రెస్ పార్టీ వచ్చింది అనుకోండి, బీజేపీ 10 ఏళ్ల పాలన దుష్పరిపాలన అనే స్టేట్మెంట్ తప్ప ఇంకొకటి ఉంటుందా? ఉండేటువంటి అవకాశం లేదు. ఎందుకంటే వీళ్ళు ఒకవేళ అట్లా అంటే మళ్ళీ ప్రజలు అటువైపు ఎటు చూస్తారు అనేటువంటి ఒక న్యూనతా భావానికి లోనై పొలిటికల్ కామెంట్స్ తప్ప నిజంగా ఏ ప్రభుత్వం, ఇప్పుడు మన యూపీఏ ప్రభుత్వం ఉంది, రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ తెచ్చింది, ఎన్ఆర్ఈజీఎస్ తెచ్చింది, గతంలో బ్యాంకుల జాతీయకరణ చేసింది. ఇటువంటి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు కదా అవి మంచి అనకుండా మనం చెడ్డ అని ఎట్లా అంటాం ఒక రాజకీయ పార్టీగా? కాబట్టి కేసీఆర్ గారు తెలంగాణకు సంబంధించినటువంటి నీటి విషయంలో రైతాంగానికి ఉపయోగపడాలని చెప్పి ఆయన కొంత సీరియస్ గా ఆలోచించి ఒక నిర్మాణం చేసిండు. ఆ నిర్మాణం ఇప్పటికీ సరైనదనేటువంటి భావంతో ఉన్నాం. కొన్ని లోపాలు జరిగినా ఇంకొకటి జరిగినా దాన్ని మళ్ళీ రిపేర్ చేసుకోను, అవసరమైతే దాన్ని వ్యాప్తిలోకి తెచ్చుకొని మళ్ళీ తెలంగాణకు ఉపయోగపడే విధంగా చేయాలా, లేకుంటే అంటే దేవిప్రసాద్ గారు ఒకటి చెప్పండి. ఇప్పుడు దేవిప్రసాద్ గారు కాగా దేవిప్రసాద్ గారు ఇప్పుడు మేడిగడ్డ సరే మనం ఒక ఇల్లు కట్టినా ఇంతకుముందు అన్నట్లు సరే ఎక్కడో క్రాక్లు వస్తే మళ్ళీ దాన్ని సరి చేస్తాము, ఆ ఇంట్లో ఉంటాం చేస్తాము. సో మేడిగడ్డ అలా కాదా? 3 పిల్లలు కుంగినాయి అంటున్నారు కదా, అంటే దీన్ని సరి చేయలేమా? ఇప్పుడు అందుకే మన అసెంబ్లీలో ఏమన్నాడు, అసెంబ్లీలో అంటే అది ఒక వేరే విధమైన చర్చకు పోయింది. రేవంత్ రెడ్డి గారు ఏమన్నారు, మీకు అప్పచెప్తాం, చెరువులో నీళ్లు కావాలని ప్రజలు అడుగుతున్నారు అని హరీష్ రావు గారు అంటే మేము మీకు అప్పచెప్తాం మీరు చెయ్యండి అనే మాటలు మాట్లాడితే మీరు రాజీనామా చేయండి అని హరీష్ రావు అంటే ఇవి ఏమైపోతాయి అంటే అది చేసే పరిస్థితి లేదు అంటున్నారు. అది వయబిలిటీ లేదు, అసలు కనీసం అది చేసే పరిస్థితి లేదు. ఎవరు చెప్పాలి రాజేష్? ఎవరు చెప్పాలి? సేఫ్టీ అథారిటీ చెప్పాలి, లేకుంటే నీటి వనరులకు సంబంధించినటువంటి వాళ్ళు చెప్పాలి. పొలిటికల్ కాదు కదా, ఒక ముఖ్యమంత్రి లేకుంటే ఒక మంత్రులు చెప్పడం అనేటువంటిది ఈ స్టేజ్ లో కరెక్ట్ కాదు. ఎందుకంటే అది ఎంక్వైరీ జరుగుతా ఉంది. నిజ నిర్ధారణ జరిగిన తర్వాత నిజంగానే అందులో నీటి నింపడం ద్వారా మా ఉపద్రవం జరగబోతా ఉందంటే అప్పుడు డెఫినెట్ గా ప్రజలు కన్విన్స్ అవుతారు, మీరు బంద్ చేయండి. కానీ అవి ఏవి తేలకుండానే మీరు ఇటువంటి ఆరోపణలు చేయడం మంచిది కాదనేటువంటి విషయాన్ని మనం చెప్తా ఉన్నాం. అట్లాగే రెండవది కూడా ఇవాళ మీరు 17,000 ఇంతకుముందు దిలీప్ గారు అన్నారు అప్పటికి అవినీతికి ఇప్పటికి తేడా అంటే, అప్పుడు ఒక లక్షాధికారి సినిమా వస్తే రామ్మోహన్ గారు మేము కానీ చిన్నతరంలో లక్షాధికారి సినిమా అంటే గొప్ప అనుకుంటాం. అప్పుడు మనకు 100 కూడా 10 కూడా లేకుండేటి, రూపాయి ఉంటే పెద్ద గొప్ప అయ్యేది. ఇప్పుడు ఏమైపోయింది, బిలియనర్ సినిమా వచ్చినా చూసే పరిస్థితి లేదు, బిలియనర్ల కంటే వేగంగా పెరుగుతా ఉన్నాయి. కాబట్టి డెఫినెట్ గా ఇవాళ మనం ఆలోచించాల్సింది ఏంటంటే, ప్రత్యేకంగా ఎన్నికల సంస్కరణలు ఇవాళ నేను సుప్రీంకోర్టు ఏదో బాండ్ల మీద చెప్పింది కదా,
ఎన్నికల సంస్కరణ తీశారు, వ్యవస్థలు ఇలా ఇది ఇచ్చింది. కాగు రిపోర్టు మీద చర్యలు జరగాలి. నేను ఏమంటున్నా, నేను చర్యలు జరగవు, చర్యలు నేనేదో మామూలు అనలేదు. డెఫినెట్ గా కాగు సూచించిన తర్వాత కూడా కాగులో లోపాలు జరిగితే చర్చలు జరగాలనే నేను కోరుకుంటున్నా. కానీ అటువంటి ప్రయత్నం ఏమి చేయకుండా ఇంతవరకు దేశంలో కాగు మీద ఒక్కసారి ఒక్కరి మీద వ్యవస్థలన్నీ నిర్వీర్యమైపోతా ఉన్నాయి. నేను అందుకే ఉదాహరణ కూడా చెప్పిన కదా, నిన్న ఆదర్శ కుంభకోణంలో నిందితునికే ఇవాళ పీఠం కట్టేటువంటి పరిస్థితి వచ్చింది. ఒక్క పార్టీ, నేను బీజేపీని ఇక్కడ టార్గెట్ చేయడం కాదు, అన్ని రాజకీయ పార్టీలలో పరిస్థితి దాదాపుగా, ఎందుకంటే గెలిపే ప్రధానం, అధికారమే పరమార్థం అనేటువంటి స్టేజ్ లోకి పోతున్నటువంటి దశలో కానీ ఒకటి దేవిప్రసాద్ గారు ఇప్పుడు ఇక్కడ సరే కాగ్ రిపోర్టు ఒకటి, కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక డే 1 నుంచి కూడా కేసీఆర్ గత ప్రభుత్వంలో చేసిన అవినీతి అని పదే పదే చెప్తుంది కదా. రేపు ఒకవేళ చర్యలు తీసుకుంటే కేసీఆర్ పైన కూడా కేసులు బుక్ చేసే అవకాశం కనబడుతుంది. దట్టు ఇప్పుడు ఈ అవినీతి ఏదైతే ప్రచారం జరుగుతుందో కాగ్ రిపోర్ట్, ఇది రేపు జరిగే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ఒక ఎజెండాగా పెట్టుకొని ముందుకు వెళ్ళే అవకాశం ఉండదా? రేపు మీకు ఇబ్బందికరమైన పరిస్థితులు రావా బీఆర్ఎస్ పార్టీకి లోక్సభ ఎన్నికల్లో? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ ఎన్నుకున్న రాజకీయ విధానం అది, ఎత్తుగడ అది. ఎందుకంటే రాజేష్ గారు 100 రోజుల్లో మేము 6 గ్యారంటీలు, 6 అంటే 13 సంబంధించినటువంటి గ్యారంటీలు అమలు చేస్తామని కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చింది. అనేక ఆకాంక్షలతో కాంగ్రెస్ పార్టీ వచ్చింది. ఇప్పటి వరకు అమలులో ఒక స్పష్టత లేదు. పెద్దలు దిలీప్ గారు కూడా తెలుసు. ఇప్పుడు రైతు బంధే ఉదాహరణకు ఉంది. వాళ్ళు రైతు బంధును అనేక రకాలుగా మాడిఫికేషన్ చేస్తామన్నారు. ఇప్పటికీ 3 ఎకరాల వరకే రైతు బంధు పడ్డదు. మిగతాది రైతులకు కన్ఫ్యూజన్ ఉంది, ప్రభుత్వానికి కన్ఫ్యూజన్ ఉందో లేదో నాకు తెలియదు. తర్వాత రుణమాఫీకి సంబంధించినటువంటి అసలు ఊసే లేదు. ఇట్లా అదే మనం చెప్పుకుంటూ పోతే టోటల్ గా ఈ 60-70 రోజుల కాలంలో మేము ఏమంటే 100 రోజులు అన్నాం కదా, మీరు ఎందుకు మాట్లాడుతున్నారు? 0 నుంచి 100 వరకు జరిగినటువంటి పరిణామ క్రమంలో మేము అమలు చేస్తామని చెప్పారు కదా. రేపు లోకసభ ఎన్నికలు కూడా వీళ్ళ టార్గెట్ ఏంటంటే, మేము మొత్తం అవినీతి అయిపోయింది, కేసీఆర్ గారు 1 రూపాయి ఇచ్చలేదు, 1 డబ్బు లేదు, మా దగ్గర ఏమి లేదు, ఏం చేస్తాం, మేము చేయలేనటువంటి స్థితి ఉందని బయటకు చెప్పకనే చెప్పేటువంటి స్థితి కనబడి ఇలా గత ప్రభుత్వం మీద దాడి ఎన్నుకున్నారు తప్ప మేము అధికారంలోకి ప్రజలకు ఇచ్చినటువంటి వాగ్దానాలు అమలు చేయడానికి ఒక సీరియస్ ప్రయత్నం అయితే జరగడం లేదనేటువంటిది ఇలా చాలా మంది చెప్తున్నటువంటి అంశం. ఇలా విద్యుత్ విషయంలో కావచ్చు, మీరు అవినీతి ఉంటే గత ప్రభుత్వం మీద ఉంటే మీరు ఎంక్వైరీలు చేయండి, మీరు వాటికి శిక్షలు వేయండి, లేకుంటే ఏమైనా చేయండి. దేశంలో ఉన్నటువంటి అందరికి ఒకటే కదా చట్టాలు, కొత్తగా ఇక్కడ ప్రత్యేకమైనటువంటి చట్టాలు ఏమి లేవు కదా. చట్టాలు చేయండి, పెట్టండి. కానీ దానికి రైతుల్ని కానీ ఇంకొకరి కానీ ఎందుకు శిక్షలు వేస్తారు రాజేష్? కాబట్టి ఇది రాజకీయ పరంగా ఎన్నుకున్నటువంటి ఒక వ్యూహంలో భాగంగా జరుగుతున్నటువంటి ప్రక్రియ తప్ప ఇది ప్రజల మేలు కోసం చేస్తున్నటువంటి పని. ఏంటి దిలీప్ గారు, నిజమేనా? నేను రాజేష్ ఒక్కటే చెప్పి నేను ముగిస్తాను. ఒకటే, ఎందుకంటే దిలీప్ గారు చెప్తారు. నేను ఏమంటున్నా, చివరికి నియామక పత్రాల దగ్గర కూడా పోలీసుల నియామకం జరుగుతా ఉంది. పోలీసులకు నియామకం నోటిఫికేషన్ ఏమో మీరేస్తారు, నియామకాలు వాళ్ళు జరిపిరి. నేను దాని గురించి చర్చకు పోను రాజేష్. అది సరే, ఆ నోటిఫికేషన్ మేము చేసినా, వాళ్ళు ఇచ్చినా, మేము ఇచ్చినా ప్రజల సొమ్ము, నియామకాలు జరిగినాయి. దాన్ని నేను కాంట్రవర్షియల్ చేయదలుచుకోలేదు. డెఫినెట్ గా అది హర్షించాల్సినటువంటి అంశం. నేను ఏమంటున్నా, నియామకాల సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మాట్లాడినటువంటి మాట, పోలీసులకు ఏం చెప్పాలి రాజేష్? మీరు శాంతి భద్రతలు కాపాడాలి. తెలంగాణకు ఒక ప్రత్యేకమైనటువంటి సంస్కృతి ఉంది, అనేక ఉద్యమాల ద్వారా తెలంగాణ తెచ్చుకున్నాం అని చెప్పి ఇక్కడ సామాజిక నేపథ్యం చెప్పి ఇక్కడ మీరు ఉండాల్సినటువంటి మంచిగా పనిచేయాలి, ప్రజలకు అందుబాటులో ఉండాలని చెప్పన్నా. మీరు కట్టెలు పట్టుకోండి, ఆయన వస్తే తరమండి అనేటువంటిది, అంటే ప్రతిపక్షాలు ఎవరు వచ్చినా తరమడానికి మీరు 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 తయారు కండి అని చెప్పేటువంటి అంశం ఎంత రాజ్యాంగ విరుద్ధం చెప్పండి రాజేష్? మీరు ఏమైనా చెప్పండి, పోలీసులకు చెప్పేటువంటి ఒక స్పీచ్ కానీ వారికి ఇచ్చే సందేశం కానీ ఎట్లా ఉంటది? అది చూస్తుంటేనే మనకు అనిపిస్తుంది న్యూట్రలిస్ట్ గా, అరే రేవంత్ రెడ్డి గారు కొన్ని మంచి పనులు చేస్తున్నాడు, మళ్ళీ ఇవే పిచ్చి పనులు అని అనుకునేటువంటి ఒక స్థాయికి తీసుకురావద్దని నేను కాంగ్రెస్ నాయకత్వాన్ని కోరుతున్నాను. ఏంటి దిలీప్ గారు, ఇప్పుడు ఎవరు ఏం మాట్లాడినారంటే, ఇప్పుడు కేసీఆర్ నిన్న అడ్డగోలు బూతులు తిండి మరి దాన్ని ఏమంటాం ఈ రాజకీయాల్లో, ఈయన తిట్టా, ఆయన తిట్టా. బట్ ఒకటి అన్నట్టుగా నేను ఆయన చాలా హానెస్ట్గా అన్నాడు, తప్పులు జరిగితే ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలన్నది ఆయన ఫార్మర్ యూనియన్ లీడర్గా మంచి మాట చెప్పాడు ఆయన. దాన్ని మనం హర్షించాలి. ఎందుకంటే
ప్రతి స్కీమ్లో అవినీతి జరిగిందని మీరే వరుసగా ఒక లిస్ట్ చదివారు. రామ్మోహన్ రావు కానీ, బీజేపీ మన మిత్రుడు నరేష్ కానీ, మీ అందరం కూడా మాట్లాడింది గతంలో ఎలక్షన్స్లో కూడా ఇవన్నీ అవినీతి గురించే మాట్లాడాం. కాబట్టి చర్యలు తీసుకోకుండా ఉంటే అది నేను మీకు చెప్తున్నానంటే ఇక్కడ ఏ చర్య మీరు తీసుకోవాలనుకున్నా ఒక కేసు ఎస్టాబ్లిష్ చేయాలంటే మినిమం 3 to 6 months అన్నది మనకి ఎవిడెన్స్ కలెక్షన్కి పడుతుంది. మీరు ఏ కేసు అయినా ఫైల్ చేయాలంటే అల్టిమేట్గా మేజిస్ట్రేట్ ముందు ఫైల్ చేయాల్సిందే. మీరు అర్జెంట్గా కేసు ఫైల్ చేస్తే అర్జెంట్గా బెయిల్ దొరుకుతుంది. సో ఇది మీరు సాలిడ్ ఎవిడెన్స్ కలెక్ట్ చేసుకొని ఇది జరిగిందని ఇంత రామారావు అన్నట్టు 100 రూపాయల పైన 500 రూపాయలు ఎందుకు కొన్నావు అంటే మనం మార్కెట్లో దాని ఎవిడెన్స్ కలెక్ట్ చేయాలి. ఎవడు పోయిండు, ఎక్కడ కొన్నాడు, వీడు ఎందుకు అమ్మాడు, వాడు దొంగ బిల్లు ఇచ్చిండా, వీడు ఎట్లా కొన్నాడు, వీడి డబ్బులు ఎక్కడున్నాయి, ఇవన్నీ ఎంక్వైరీలు అయితే ఈయన వదిలిపెట్టే సమస్య లేదు. ఏమంటా ఆ స్థాయిగా అంత లోతుగా ఇప్పుడున్న విజిలెన్స్ ఇవన్నీ విచారణ చేస్తాయా అని అధికారులు ఏంటంటే మీ అధికారులు గతంలో పనిచేశాం కాబట్టి చెప్తున్నా, మీకున్నటువంటి నాయకుడి యొక్క ఆలోచనకు అనుగుణంగానే అధికారుల యొక్క చర్యలు వాళ్ళ యాక్షన్స్ ఉంటాయి తప్ప వీరు మేము కనుక సీరియస్గా ఉన్నాం మేము వీడిని పట్టుకోవాల్సింది అంటే వాళ్ళు పట్టుకునే కార్యక్రమం ఉంటారు. ఏం అవసరం లేదు, చూసినట్టు ఊరుకుంటే చూసినట్టు ఊరుకుంటారు. అది గవర్నెన్స్ బట్టి ఉంటుంది. ఆ గవర్నెన్స్లో ఉన్న వాళ్ళు ఇప్పుడు ఏ డిపార్ట్మెంట్ అయినా సరే ఎప్పుడైనా రెగ్యులర్గా వాటికి దాని ఏమంటారు రివ్యూస్ చేసి ఇగో ఇక్కడ తప్పు జరిగింది, నువ్వు ఇక్కడ తప్పు చేసినావు అని ఎవడైతే తప్పు నేను అదే అంటే దిలీప్ గారు ఇది నిజంగానే సీరియస్ గా తీసుకుంటారా? రేపు లోక్సభ ఎన్నికల వరకు హడావడి ఉంటుందా, తర్వాత మళ్ళీ దాన్ని అటకెక్కిస్తారా అని వారే అన్నట్టుగా 100 రోజులు టార్గెట్ మేము పెట్టుకున్నాం. ముందేమో వచ్చిన రోజు అన్నారు, ఇప్పుడు 2 ఇచ్చి నీకు 100 రోజులు అంటున్నారంటే 100 రోజులు ఖచ్చితంగా సీఎం ఇతర మంత్రులు కూడా రిపీటెడ్ చెప్తున్నారు 100 రోజుల లోపల ఖచ్చితంగా అమలు చేస్తాం. ఎందుకంటే మాకు ఇచ్చింది ఖాళీ కుండలని సీఎం చెప్పాడు కదా. లంక మీద అనుకున్నాం ఉత్త ఖాళీ కుండలు ఏం లేదు, రూపాయి లేదు అన్నాడు. అంటే గతంలో మనందరం అనుకునే 5 లక్షల కోట్ల అప్పు అంటే 6,71,000 కోట్ల అప్పు, అంతో ఇంతో సరే అది డిబేటబుల్ అనుకోండి. బట్ ఏదైనా అనుకున్న దానికంటే ఎక్కువ అప్పులు జరిగినాయి. ఆ అప్పులకే పోలంత వడ్డీలు కట్టే పరిస్థితి, కొత్త అప్పులు పుట్టడానికి అవకాశం లేని పరిస్థితి. కాబట్టి సర్దుకోవడానికి ఖచ్చితంగా ఇటు సర్దుకోవడానికి సమయం పడుతుంది. కాబట్టి మినిమం 100 daysలో అన్ని హామీలు రిపీటెడ్ మొనోడైపోయినారు. అది ఎందుకు మాకు 100 రోజులు కాకపోతే మమ్మల్ని తింటున్నారు ఎందుకంటే నిజమే. ఆ 100 days అనే టార్గెట్ లోపల ఖచ్చితంగా ఇతర హామీలు కూడా అమలు చేసే ప్రయత్నం అనేది ఖచ్చితంగా జరుగుతుంది. సో దాంట్లో వారు అన్నట్టు రైతులకు 2 ఎకరాలకు వేసారు, 3 ఎకరాలకు వేసినట్టు చాలా మంది అనవసరమైన వాళ్ళకు కూడా డబ్బులు అప్పుడు పే అయినాయి. ఇప్పుడు ఉన్నటువంటి ఆర్థిక పరిస్థితిని బట్టి అది ఇన్స్టాల్మెంట్లో ఇవ్వడం జరుగుతుంది తప్ప మరి డబ్బులు పెట్టుకొని ఇవ్వకుండా ఉండేటువంటి పరిస్థితి కాదు. ఎవరైనా గవర్నెన్స్ లో మీరున్నా మేమున్నా అసలు వాళ్ళది కూడా ఊపర్ షేర్వాణి అందరు పరేషాని అన్నట్టే ఉండే వాళ్ళ పరిస్థితి. ఇప్పుడు అధికారం వాళ్ళ చేతిలోంచి పోయి మా చేతిలోకి వచ్చింది కాబట్టి వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే ధన్యజీవులు అయిపోయారు. లేకపోతే వాళ్ళ కుప్పగొలిపోయేది ఫైనాన్షియల్ మిస్మేనేజ్మెంట్ వల్లే కదా. 6 నెలల పాటు వాళ్ళైతే జీతాలు ఇవ్వడానికి కూడా ఏ రోజుకి ఆ రోజు వచ్చే ఆదాయాన్ని చూసుకోవాల్సిన పరిస్థితి. కానీ ఎక్కడ ఇప్పటి వరకు కనీసం రైతు బంధు పడలేదు. ఇప్పుడు ఇంతకుముందు దేవిప్రసాద్ అన్నట్లు ప్రత్యేకంగా రైతులు కాస్త అయోమయంలో ఉన్నారు, కన్ఫ్యూజన్ లో ఉన్నారు. దిలీప్ గారు కనీసం ఎకరన్నరకు ఒకసారి వేసారు, దాదాపు నాకు తెలిసి 2 ఎకరాలకే పడ్డది. ఇప్పటి వరకు రైతు బంధు లేదు, రుణమాఫీ లేదు, ఏదో చాలా చెప్పారు. అవన్నీ కూడా ప్రజలు చాలా మంది ఆశించారు మీరు అధికారంలోకి రాగానే వస్తుంది అని. ఆర్డర్ వస్తుంది, కట్టిపోవాల్సిన అవసరం ఉండదు. రుణం తీసుకున్న వాళ్ళకి అప్ టు 2 lakhs వీళ్ళు దాన్ని మాఫీ చేస్తామంటే మాఫీ చేస్తారు, అందులో అనుమానం లేదు. కాబట్టి రుణం అనేది ఫస్ట్ ఈ రైతుకు వస్తారా అనేది క్వశ్చన్ వస్తుంది. బ్యాంక్ గ్యారంటీ మనం ఇస్తే తప్ప ఇప్పుడు రైతు బంధు ఎవరెవరికి వస్తుందో కూడా చెప్పట్లేదు కదా మీరు. ఉండే వాళ్ళకి వస్తుంది దేవి అన్నట్టుగా మీరు కూడా అన్నట్టుగా ఇవన్నీ కూడా స్టాండర్డైజ్ చేయబడుతున్నాయి. రేపొద్దున రైతు బంధు కూడా 7.5 acres మించి నాకు తెలిసి రాదు. మిగిలిన వాళ్ళకి ఈ గుట్టలకు లేకపోతే రియల్ ఎస్టేట్ వాళ్ళకి ఇచ్చే సమస్య లేదు. ఎవరు వ్యవసాయం చేయరు వాళ్ళకి వచ్చే సమస్య లేదు. కౌలు రైతులను గుర్తిస్తున్నాం కాబట్టి అసలు వ్యవసాయదారుడికి రాదు. 7.5 acres ప్రామాణికం ఎందుకు అంటే దానికి సంబంధించిన కార్డు వైట్ కార్డు అయితే ఇష్యూ చేస్తున్నారో వాళ్ళకి 7.5 acres లిమిట్ అది ఉంది కాబట్టి అక్కడికే లిమిట్ అవుతుంది. ఇవన్నీ కూడా గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేస్తున్నారు. కొద్దిగా సమయం కావాలంతే. గైడ్ లైన్స్ ఒకసారి ఫ్రేమ్ అయినాక అది స్ట్రీమ్ లైన్ అయిన తర్వాత ఖచ్చితంగా ఈ స్కీమ్స్ అని కూడా ఇంప్లిమెంట్ ఖచ్చితంగా అవుతాయి, ఆ పద్ధతిలో అవుతాయి. సో గైడ్ లైన్స్ ఫ్రేమ్ చేయడానికి కూడా మీకు తెలుసు కదా ఒక మాన్యుమెంటల్ టాస్క్ అది. 1,20,00,000 మంది అప్లికేషన్ పెట్టుకుంటే వాటన్నింటిని స్ట్రీమ్ లైన్ చేయాలి, కంప్యూటరైజ్ చేయాలి, ఇవన్నీ లింక్ చేయాలి ఆధార్ కార్డుతో. ఇవన్నీ అవుతున్నాయి. ప్రాసెస్ అంతా జరుగుతుంది, జరగట్లేదు మీరు అనుకోకండి. అదే ఒక చాలా పెద్ద ప్రాసెస్. చూద్దాం. అంటే నరేష్ గారు ఏంటంటే ఇప్పుడు వీళ్ళ కాంగ్రెస్ ఆరోపణలో ఇప్పుడు నేను ఇంతకుముందు అన్నట్టు కేవలం రేపు జరిగే లోక్సభ ఎన్నికల కోసం ఇదంతా హడావిడి చేసింది అనుకోవచ్చు. ఇది నిజంగా సీరియస్గానే రేపు లోక్సభ ఎన్నికల తర్వాత కూడా సీరియస్గా విచారించే అవకాశం కనబడుతుంది. ఏదైతే తెలంగాణ సంపద ఏదైతే కొల్లగొట్టారు ఇంతకుముందు అన్నట్లు ఇదంతా కూడా మళ్ళీ వెలుగు తీసే అవకాశం ఉంటుంది ప్రభుత్వం. రాజేష్ గారు మీరు మాట్లాడేది 100% సత్యం, అబ్సల్యూట్లీ రైట్. ఎందుకంటే కాంగ్రెస్ ప్రభుత్వము ఏదైతే కాంగ్రెస్ పార్టీ అమలు కానీ హామీలను ఇచ్చి ఈరోజు అధికారంలోకి వచ్చింది. రైతు బంధు విషయంలో డోకా లేదు, ఇప్పుడు దాంట్లో డోకా జరిగింది. రేపు ఎలక్షన్ల ముందు ఇప్పుడు 2 ఎకరాలు అంటారు, ఆయన 3 ఎకరాలు అంటున్నాడు. రేపు 5 ఎకరాలకు 6 ఎకరాలకు వేస్తారు. ఇప్పుడు ఎందుకంటే కౌలును గుర్తించడం అంత ఈజీ కాదు. దాని తర్వాత దీన్ని ఆ ఎలక్షన్స్ అయిపోయినా పెళ్లి పెడతారు.
ఇక్కడ ఎంత డ్రామా చేస్తున్నారంటే మీరు మీరు చాలా పర్ఫెక్ట్గా మాట్లాడారు. ఎందుకంటే ఎంత డ్రామా నడుస్తుంది ఇద్దరి మధ్య అంటే ఈయన కృష్ణా నీళ్ళ మీద ఈయన 299 టీఎన్సీలకు అగ్రిమెంట్ చేసుకొని వచ్చిన తర్వాత తెలంగాణకు సంబంధించి ఏదో అగ్రిమెంట్ చేసుకునేది పక్కన పెడదాం, తక్కువ చేసుకుంటే వాళ్ళకేమో ఎక్కువ ఇచ్చింది. వీళ్ళు కంటే కేంద్ర ప్రభుత్వం కంట్రోల్కి ఇవ్వద్దు, కేంద్ర ప్రభుత్వం కంట్రోల్కి ఇవ్వద్దంటే కేంద్ర ప్రభుత్వం ఏమైనా ఢిల్లీకి చాలామంది అసలు నవ్వొస్తుంది నాకు. ఢిల్లీకి ఏమైనా పైప్ లైన్ వేసి కృష్ణా నీళ్ళు ఢిల్లీ తీసుకుపోతుందా? ఎంత అంటే ప్రజలను రెచ్చగొట్టడం, ఎలక్షన్లో పార్లమెంట్ ఎలక్షన్లో అంతా మోడీ అంటారని రెచ్చగొట్టడం తప్ప ఏం లేదు. ఇప్పుడు 2 రాష్ట్రాల మధ్యన జరిగిన ఏదైతే టీఎంసీల పంపకం ఉన్నదో ఎవడు ఇట్లా పోలీసులను పెట్టి చెప్పుకోకుండా సెంట్రల్ బలగాలు ఆడ ఉండేసి ఎవరి వాని ప్రకారంగా నీళ్లు విడుదల చేస్తుంది తప్ప ఏమైనా పైప్ లైన్ వేసేసి లేకపోతే ఆకాశ మార్గాన్ని నీళ్ళు ఎత్తుకపోతున్నారా? సో కేంద్ర ప్రభుత్వం అంటే ఏదో భూతంలాగా చూపించి ఈయన చూసినావా నేను చెప్పాక నేను పార్లమెంట్ అసెంబ్లీలో తీర్మానం చేసినని ఈయన జబ్బలు తరుచుకొని ఆయన మీటింగ్లు పెట్టి ఇదంతా ఏదైతే నరేంద్ర మోడీ గారు ఈ 10 ఏళ్ల నుంచి పరిపాలిస్తారో ఈ పరిపాలన సంబంధించి, ఎందుకంటే పల్లెటూరులో చదువురాని కూడా మోడీ ఎలక్షన్లు ఎప్పుడు వస్తాయి, మోడీకి వేయాల ఓటు అనే కాన్సెప్ట్లు ఉంటానికే వీళ్ళిద్దరు కలిసి ఆడడం తప్ప నిజంగా కాంగ్రెస్ పార్టీకి చిత్తశుద్ధి ఉంటే ఈ యొక్క టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని ఈ అవినీతిని బయటికి రాగాలంటే ఇమ్మీడియట్గా ఎక్కడెక్కడ కేసులు ఫైల్ చేయాలి, సిబిఐకి ఇవ్వాలి, ఇవన్నీ ఇస్తుంటేనే దీని యొక్క చిత్తశుద్ధి ఉంటుంది తప్ప ఈరోజు పొద్దున పూట ఫ్యాబ్ సిటీ లేదు ఏది అది రకరకాలుగా ఉండే కదా అది చెప్పేసి ఈ సిటీ మెడిసిన్ సంబంధించిన అది దానికి సంబంధించిన ఇదేం వెలికితీసి చర్యలు తీసుకోవాలి ఇలా మాట్లాడి తెల్లాడతారు కాదు, అట్లా కాదు దీన్ని సిటీని కొంచెం మార్చేది ఉంది అని మోడిఫై చేసి అంటే వాళ్ళకి అందవలసిన అందంగానే మళ్ళీ ఎమ్మటే మాటలు మార్చడం అని కాదు, ఏదైనా వాళ్ళు యాక్షన్ తీసుకోవాల్సిన అవసరం ఉన్నది. అంతేగాని ఈ యొక్క ఎలక్షన్ల ముందట ఇద్దరు అడావుడి చేసి ఈ చూస్తూ ప్రజలందరూ గమనిస్తారు. తెలంగాణ ప్రజలు తెలివి తక్కువలు కాదు, చాలా క్లియర్గా స్పష్టంగా అబ్జర్వ్ చేస్తారు ఇద్దరు డ్రామా. రైట్, చూద్దాం ఏం జరగబోతుంది. థ్యాంక్ యూ అండి నరేష్ గారికి అండ్ అదేవిధంగా దేవి ప్రసాద్ గారికి అండ్ దిలీప్ గారికి, రామ్మోహన్ రావు గారికి చర్చలో పాల్గొన్నందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలండి. చూసాం కదా మొత్తానికి ఏదైతే కాంగ్రెస్ ఆరోపణలే కాదు కాగ్ రిపోర్ట్లో కూడా గత ప్రభుత్వంలో అవకతవకలు జరిగాయని చెప్పేసి రిపోర్ట్ ఇచ్చింది. మరి దీనిపైన ఈ ప్రభుత్వం మరి ఎంతవరకు సీరియస్గా తీసుకుంటుంది, ఎవరిపైన చర్యలు తీసుకోబోతున్నారు, లేక కేవలం ఎన్నికల స్టంట్ అంటే రాబోయే రోజుల్లో ఎన్నికలు రాబోతున్నాయి కాబట్టి దానికోసమే ఈ ఆరోపణలు చేయబోతున్నారా, నిజంగా చర్యలు తీసుకుంటారా అనేది రాబోయే రోజుల్లో చూద్దాం. ఇది వాళ్ళ చర్చ. మరో అంశంతో మళ్ళీ కలుద్దాం. చూస్తున్నాడు 6 టీవీ సామాన్యుడి ఆరో ప్రాణం.